అనంత పద్మనాభస్వామి అనంతుడు, ఆది అంతంలేనివారు. పద్మనాభుడు నాభిలో నుండి పద్మం వికసించగా బ్రహ్మకు జన్మనిచ్చిన పద్మనాభస్వామి. ఆదిశేషునిపై శయనించిన శ్రీమహావిష్ణువు రూపమే అనంత పద్మనాభస్వామి. అటువంటి అనంత పద్మనాభస్వామి ఆలయాలు మన దేశంలో కేరళలోని తిరువనంతపురంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. అలాంటి మరొక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకి దగ్గరలో పద్మనాభం అనే గ్రామంలో అనంత పద్మనాభస్వామి కొండపైన స్వయంభువుగా వెలసిన దేవాలయం. అనంత పద్మనాభస్వామి ఆలయ పురాణగాథ ద్వాపరయుగంతో ముడిపడి ఉంది. ఈ ఆలయ విశిష్టతను తెలిపే ప్రధానాంశాలు: కుంతీదేవి ప్రతిష్ఠ. పాండవులు తమ అరణ్యవాసాన్ని పూర్తిచేసి అజ్ఞాతవాసానికి వెళుతున్న సమయంలో వారి తల్లి కుంతీదేవి తన కుమారులు వెళుతున్నందుకు బాధపడుతూ 5 చోట్ల పంచమాధవులను ప్రతిష్ఠించారు. అందులో 5వ క్షేత్రమే ఈ పద్మనాభస్వామి ఆలయం. కొండ దిగువున కుంతీమాధవస్వామి శ్రీ భూలీలా సమేతంగా కొలువైయుంటారు. శ్రీకృష్ణుని స్వయంభువు రూపం. వనవాస సమయంలో పాండవులు తమకు కనిపించమని శ్రీకృష్ణుడిని ప్రార్థించగా ఆయన ఈ కొండపై స్వయంభువుగా ప్రత్యక్షమవుతానని చెప్పారట. అయితే ఇక్కడ స్వామివారు మానవ రూపంలో కాకుండా వ్యక్త, అవ్యక్త రూపంగా ఒక రాతిపై శంకు, చక్రం మరియు నామంగా వెలసారు. అందుకే భక్తులకు ఇక్కడ స్వామివారు ఆ రూపంలోనే దర్శనమిస్తారని స్థానిక చరిత్ర చెబుతోంది. ఈ క్షేత్రం ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తికి నిలయంగా భావించబడుతోంది. ఈ దేవాలయపు చరిత్ర ద్వాపరయుగంలోని పాండవుల భక్తిని మరియు కుంతీదేవి మాతృప్రేమను తెలుపుతుంది. నేటికీ తన భక్తులను అనంత పద్మనాభస్వామి ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. ఓం శ్రీ అనంత పద్మనాభాయ నమః.